ఫ్రెండ్స్, నిన్న మనం ఇండియన్ పాలిటీ మీద టాప్ 20 బిట్స్ చేసుకున్నాం. మనం ఇప్పుడు దానికి అనంతరం పార్ట్ 2 కింద మరొక 20 బిట్స్ అనమాట. మనం ఎలా చెప్పుకుంటూ వస్తున్నాం అంటే, మనం ఇంతకుముందే చేసాం. ఏంటి, ఇండియన్ హిస్టరీ మీద మనం 20 to 30 బిట్స్ చొప్పున వీడియో పెడుతూ వస్తున్నాం అనమాట. అది చాప్టర్ వైజ్గా, అంటే కంటిన్యూషన్ అనమాట. అలాగే దీంట్లో కూడా మనం పాలిటీ ఫస్ట్ చాప్టర్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది దీనివల్ల ఏటవుతుందంటే, ఒక్క పార్ట్లోనే ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు అనమాట. ఇది చాప్టర్ వైజ్గా చెప్పుకోవడం వల్ల ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇంపార్టెంట్ బిట్స్ అని మీకు వీడియో రూపంలో పెడుతున్నాను, విత్ ఎక్స్ప్లెనేషన్తో అనమాట. అంటే ఈజీగా అర్థమయ్యేలాగా. అలాగే పోలీస్ కానిస్టేబుల్కే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా వినండి. ఈజీగా చెప్పాను, మీకు గుర్తుండిపోద్ది అనమాట. ఫస్ట్ బిట్ చూసుకుంటే, సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయడానికి క్రింది ఏ చట్టం బహిరంగ పోటీ పరీక్షను ఏర్పాటు చేసిందంటే 1853 చార్టర్ చట్టం అనమాట. ఫ్రెండ్స్, నిన్నే మనం చెప్పుకున్నాం 1853 అనేది మనకి మినీ పార్లమెంట్ అని చెప్పుకున్నాం అనమాట. అసలు మినీ పార్లమెంట్ అని ఎందుకంటారంటే, మనం ఇప్పుడు చూడండి, ఏవైనా చట్టాలు చేయాలంటే శాసనసభలో అవసరం అనమాట. ఆ శాసనసభలో అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్, అంటే స్టేట్లోని శాసనసభ ఎలాగో సెంట్రల్లోని పార్లమెంట్ ఎలాగో ఆ విధంగానమాట. ఈ శాసనాలు చేయడానికి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ 1853 యాక్ట్ చార్టర్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారనమాట. అందుకే దీన్ని మినీ పార్లమెంట్ అని అంటారు అనమాట. అలాగే ఈ చట్టం యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయన్నమాట. ఆ 1853 చట్టం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయడానికి ఓపెన్ కాంపిటేటివ్ విధానాన్ని ఏర్పాటు చేసిందనమాట. మనం ఇప్పుడు లేటెస్ట్గా ఎలా జరుగుతున్నాయి, నోటిఫికేషన్ రిలీజ్ చేసి అభ్యర్థులను ఎలాగ ఎంపిక చేస్తున్నామో దాన్నే ఓపెన్ కాంపిటేటివ్ అంటారు అనమాట. అది ఫస్ట్ టైం తీసుకొచ్చింది సివిల్స్లోనే 1853 యాక్ట్ ద్వారా అనమాట. అయితే సివిల్ సర్వీసెస్ మీద ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి మరి? ఇది ఎలా ఓపెన్ కాంపిటేటివ్ తీసుకొచ్చారు? ఇది ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే, లార్డ్ మెకాలే కమిటీ చేశారనమాట. ఆ లార్డ్ మెకాలే కమిటీ సిఫారసుల మేరకు తీసుకొచ్చిందనమాట. మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్ మీద ఏర్పాటు చేసిన కమిటీ ఏంటంటే లార్డ్ మెకాలే కమిటీ. మరి లార్డ్ మెకాలే కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1854 సంవత్సరంలో ఏర్పాటు చేశారనమాట లార్డ్ మెకాలే కమిటీ. ఇది మూడో బిట్. నాలుగో బిట్ చూసుకుంటే, మొదటిసారిగా ఏ చట్టం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించిందంటే 1853 చట్టమే. ఈ చట్టంలో విశిష్టతలు చూడండి: సివిల్ సర్వీసెస్లో ఓపెన్ కాంపిటేటివ్ విధానం, మినీ పార్లమెంటు, అలాగే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించిందనమాట. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే సెంట్రల్లో ఉన్నమాట. వైస్రాయ్ ఉంటాడు కదా, ఆ వైస్రాయ్ దగ్గర ఉన్న ఆ వైస్రాయ్ బెంగాల్ గవర్నర్ జనరల్ కింద ఉండేవాడు కదా, అంటే వైస్రాయ్ అదే వైస్రాయ్ కాదు, సారీ, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉండేవాడు 1858 ముందు వరకు కూడా. నా తర్వాత వైస్రాయ్ అయ్యాడు అనమాట. ఈ గవర్నర్ జనరల్ ఉండేవాడు కదా, గవర్నర్ జనరల్ దగ్గర ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా మొత్తం దేశవ్యాప్తంగా. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని గుర్తించిందనమాట ఈ చట్టం. ప్రాంతీయ ప్రాతినిధ్యం అంటే ఏంటనుకున్నారు? మన భారతదేశంలో ఉన్న మద్రాసు, బాంబే, బెంగాల్, ఆగ్రా, ఇలా 4 ప్రావిన్సెస్ అంటే రాష్ట్రాలు అనమాట. ఈ ప్రావిన్సెస్ నుంచి మొత్తం గవర్నర్ జనరల్లోనే 6 కొత్త శాసనసభ్యులు ఉంటారు కదా, వాళ్ళు 4 ఈ ప్రాంతాల నుంచి నియమించారనమాట. అంటే మన భారతదేశంలోనే ఉన్న ప్రాంతాల నుంచి నియమించడం వల్ల, ఇంతకుముందు ఏంటి, ఆయన నామినేట్ చేసేవాడు అనమాట. ఆయనకు నచ్చిన ఉన్నాడు, బ్రిటిష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అనమాట. అలా కాకుండా లోకలర్స్ని ఎప్పుడైతే తీసుకున్నారో దాన్ని ప్రాంతీయ ప్రాతినిధ్యం అంటారు అనమాట. అలాగే 4వ బిట్ అనమాట. అలాగే కొత్తగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అంటే భారత రాజ్యాంగ కార్యదర్శి అని పదవిని ఏ చట్టం ద్వారా అమల్లోకి వచ్చిందంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈ 1858 భారత ప్రభుత్వ చట్టానికి అనేక విశిష్టతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 1857లోనే సిపాయిల తిరుగుబాటు అనంతరం దాదాపుగా 1.5 year జరిగింది సిపాయిల తిరుగుబాటు. కంపెనీ పాలన మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న భారతదేశంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అది మొట్టమొదటిసారిగా సిపాయిల రూపంలోనే తిరగబడితే, వాళ్ళకి అనేక వర్గాల నుంచి మద్దతు లభించి వీళ్ళు కంప్లీట్గా కంపెనీ పరిపాలన మీద తిరగబడ్డారనమాట. అది ఎప్పుడైతే జరిగిందో అక్కడ మీదన ఉన్న, అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది అనమాట. అంటే భారతీయులు ఇలా తీవ్ర వ్యతిరేకత వస్తే ఇక్కడ మనం దోచుకోవడానికి అవ్వదు, ఇంకా మన పని ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అందుకే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కంపెనీ పాలన అనేది రద్దు చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన చేతుల్లోకి పాలన తీసుకుందాం అని చెప్పి, అప్పుడు కంపెనీ పరిపాలన రద్దు చేసి డైరెక్ట్ క్రౌన్ రూల్లోకి వెళ్ళిపోయింది అనమాట భారతదేశం అనేది. అప్పుడు రాణి పరిపాలనలోనే డైరెక్ట్గా పరిపాలించబడింది అనమాట. దాని అనంతరం ఆ రాణి తీసుకొచ్చిన చట్టం అనమాట 1858 భారత ప్రభుత్వ చట్టం. అంతకు ముందు వరకు మనం చార్టర్ చట్టాలని ఇవ్వలేము. ఇక్కడి నుంచి మనం ఏమని ఇవ్వలేము అంటే భారత ప్రభుత్వ చట్టం. ఇది భారతదేశానికి మంచి ప్రభుత్వం కోసం ఏర్పాటు చేసిన చట్టం అని వాళ్ళే చెప్పుకునేవారు అనమాట. ఈ చట్టం యొక్క విశిష్టతలు అనేక ఉన్నాయన్నమాట. దాని ప్రకారం ఏమైందంటే, మొట్టమొదటిసారిగా మనం చెప్పుకున్నాం కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని రద్దు చేసి దాని పేరుని వైస్రాయ్ అని మార్చారనమాట. వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని. ఆ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని మార్చిందే
గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పేరుని కొట్టివేసి దాన్ని మార్చారనమాట. దాని తర్వాత దానికి ప్యారలల్‌గా ఇంకో వ్యవస్థను తీసుకొచ్చారనమాట. అదే భారత రాజ్యాంగ కార్యదర్శి. ఆడనే అంటారు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని. ఇది ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారంటే 1858 చట్టం అనమాట. అలాగే బ్రిటిష్ రాజ్యాంగ కార్యదర్శి ఎవరికి బాధ్యత వహించాడంటే మనం చెప్పాం కదా! ఈయనకి ప్యారలల్‌గా తీసుకొచ్చింది. ఈయన బ్రిటిష్ పార్లమెంట్‌కి బాధ్యత వహించేవాడు అనమాట. అంటే ఎందువల్లంటే ఈయన బ్రిటిష్ పార్లమెంట్‌లోనే ఒక ఎంపీ. ఆ ఎంపీ కేంద్ర క్యాబినెట్‌లో తీసుకునేవాడనమాట. ఈడొకడు సెంట్రల్ మినిస్టర్ అనమాట. ఈ సెంట్రల్ మినిస్టర్‌ని మన భారతదేశం మీద నియమించారనమాట. అన్నిటి మీద అజమాయిషీ ఉండేది ఈడికి. ఈడికొక 15 మందిని టీమ్‌నిచ్చారనమాట. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మన భారతదేశంలో ఇప్పుడు సీఎం అండర్‌లోనే కేంద్ర క్యాబినెట్ ఎలాగుంటదో, దానికి రాష్ట్రపతి ఎలా ఉంటాడో, ఆ రాష్ట్రపతి అనేవాడు ఎవరు బ్రిటిష్ రాజు అనమాట. ఇక్కడ ప్రధాని ఎవడు? ఈవిడొచ్చాడు కదా! రాజ్య కార్యదర్శి ఆడనమాట. ఆడికి సపోర్ట్‌గా ఉన్న వాళ్ళెవరు? 15 మంది టీమ్ అనమాట. వాడినే ఈ భారత రాజ్యాంగ కార్యదర్శి ఈడు డైరెక్ట్‌గా అక్కడి నుంచి రాణి అండర్ నుంచి ఉండేవాడు కాబట్టి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్‌కు అదే బాధ్యత వహించేవాడనమాట. ఇప్పుడు వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా! వాడి పవర్స్ తగ్గించారనమాట. ఆడు నామమాత్రంగా తయారు చేశారు ఈ యాక్ట్ ద్వారా అనమాట. అలాగే క్రిందిలో వెయిట్ ఇన్ కౌన్సిల్ చట్టాలు అంటారంట. కౌన్సిల్ చట్టాలని వేటిని అంటారంటే 1861, 1892, 1902 ఇలా ఈ 3 చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారనమాట. మనం ఇంతకుముందు చెప్పాం కదా! చార్టర్ చట్టాలు. దాని అనంతరం వచ్చినయి ఈ కౌన్సిల్ చట్టాలను ఎందుకంటారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా! ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లోనే భారతీయులని ఇన్వాల్వ్ చేయడం వల్ల అనమాట. ఇన్వాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన చట్టాలనమాట ఇవన్నీని. అంటే కొన్ని పవర్స్ కల్పిస్తూ వచ్చేవారనమాట. అలాగే పోర్ట్‌ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన వైస్‌రాయ్ ఎవడంటే లార్డ్ క్యానింగ్ అనమాట. ఇది మనకి ఈడే మొట్టమొదటి వైస్‌రాయ్ లార్డ్ క్యానింగే. ఎప్పుడు 1858 నుంచి అనమాట. 1857లోనే ఎప్పుడైతే సిపాయిల పరిపాలన అనేది తుడిచిపెట్టిపోయిందో దాని అనంతరం వచ్చిన భారత ప్రభుత్వ చట్టాలు వచ్చాయి కదా! అప్పటి నుండి తీసుకొచ్చిందే వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా ఈడే మొట్టమొదటి లార్డ్ క్యానింగ్. ఈ క్వెషన్ చాలా కాంపిటేటివ్‌లో అడిగారు ఫ్రెండ్స్. పోర్ట్‌ఫోలియో విధానాన్ని ఎవరు తీసుకొచ్చారంటే లార్డ్ క్యానింగ్. పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్‌ని తీసుకుంటే ఇందులో ఉన్న మినిస్టర్స్‌కి ఒక్కో శాఖ కేటాయిస్తారు కదా! ఆ శాఖలనే పోర్ట్‌ఫోలియో అంటారనమాట. అవి ఒకటి కంటే ఎక్కువ శాఖలు ఉంటాయి కొందరు మినిస్టర్ల దగ్గర అనమాట. అదే పోర్ట్‌ఫోలియో. ఈ విధానాన్ని తీసుకొచ్చిన వైస్‌రాయ్ ఎవడంటే లార్డ్ క్యానింగ్. ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే 1859లో తీసుకొచ్చారు. 1861 చట్టం ద్వారా గుర్తించబడిందనమాట. ఈ 2 కూడా బిట్స్ కింద వస్తాయి చాలా ఎగ్జామ్స్‌లో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1859 తీసుకొస్తే 1861 ఇంప్లిమెంట్ చేశారనమాట. అదే గుర్తించబడిందనమాట. మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్‌లు ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారనమాట. ఎప్పుడు 1861 చట్టం ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట ఫస్ట్ టైం. ఆర్డినెన్స్ అంటే ఏదైనా ఒక చట్టం ఇంపార్టెంట్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే అప్పుడు శాసనసభలో ఆమోదం పొంది గవర్నర్ ఆమోదం తెలిపితే అది చట్ట రూపంలో వస్తది. యాక్చువల్ రూల్ అనమాట. ఇది స్టేట్ వైడ్‌గా మనం చూసుకుంటాం. సెంట్రల్‌లో అయితే రాష్ట్రపతి ఆమోదిస్తే దేశవ్యాప్తంగా చట్టం అమల్లోకి వస్తదనమాట. అయితే శాసనసభలనేవి నిరంతరం జరుగుతుండవనమాట. 365 రోజులు జరగవు. మరి అలాంటప్పుడు ఏదైనా ఒక చట్టాన్ని ఎమర్జెన్సీగా తీసుకురావాలంటే అప్పుడు గవర్నర్ కానీ స్టేట్స్‌లోనే సెంట్రల్‌లో రాష్ట్రపతి కానీ జారీ చేస్తారనమాట. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జారీ చేస్తారనమాట. అయితే ఈ చట్టం అనేది ఈ ఆర్డినెన్స్ అనేది ఎన్నో నెలల్లో అమల్లో ఉంటదంటే 6 నెలలు ఉంటాయనమాట. 6 నెలలు వ్యాలిడిటీ. ఏది ఆర్డినెన్స్ అనమాట. ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత ఆర్డినెన్స్ అనేది క్లోజ్ అయిపోద్దనమాట. దానికి ముందే శాసనసభల సమావేశమై దాన్ని ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చామో ఒక ఎమర్జెన్సీ ఇష్యూని తీసుకురావడానికి దాన్ని చట్టం కింద చేసామంటే అది చట్టం కింద కొనసాగుతూ ఉంటదనమాట. చట్ట రూపంలోనే. లేదంటే 6 నెలల్లోనే దాని వ్యాలిడిటీ అనేది కంప్లీట్ అయిపోద్దనమాట. ఈ విధంగా 1861లో తీసుకొచ్చింది ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ నేటికి కూడా మనకి కొనసాగుతుంటది. మన శాసనసభలో చూసే ఉంటారు. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసాం కదా! ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది? డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎస్సీ వర్గీకరణ గురించి శాసనసభల సమావేశంలో లేదని ఆర్డినెన్స్‌లోనే జారీ చేసిందనమాట. ఆ వర్గీకరణ అనేది. అదే ఎగ్జాంపుల్ అనమాట. క్రింది ఏ చట్టం బడ్జెట్‌పై మాట్లాడే అధికారాన్ని ప్రభుత్వాన్ని ఉద్దేశించే ప్రశ్నలు వేసే అధికారం కల్పించిందంటే 1892 లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం అనమాట. ఇది ఇంతకుముందు బడ్జెట్‌పై మాట్లాడే అధికారాలు భారతీయులకు ఉండేది కాదనమాట. అలాగా శాసనసభల్లోనే. అలాగే ఈ యాక్ట్ ఏం చేసిందంటే బడ్జెట్‌పై మాట్లాడే అధికారాన్ని ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసే అధికారాన్ని ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది 1892 యాక్ట్ అంటే అప్పటికే భారతీయుల్లో అవేర్‌నెస్ పెరిగిందనమాట బాగా. ఆంగ్ల విద్య చదువుతుండడం వల్ల ఆళ్ళు తీసుకొచ్చిన బ్రిటిష్ వాడు ఏ ఆంగ్ల విద్య అయితే తీసుకొచ్చిందో దానివల్ల మన వాళ్ళకి ఏమైందంటే అవేర్‌నెస్ పెరిగింది చాలా వరకు. అప్పుడు సిపాయిల తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వాళ్ళపై వ్యతిరేకత పెరిగింది కదా! అప్పటినుంచి భారతీయులందరూ ఐకమత్యంగా ఉండడం అంటే యూనిటీ పెరిగింది. ఇది మనది దేశం అనే యూనిటీ అనేది పెరిగిందనమాట అక్కడి నుంచే. ఆ తర్వాత నుంచే
1885లో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారనమాట. అప్పటి నుంచి జాతీయ భావాలు గల నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు నిరంతరం ప్రజల్లోనే మోటివేట్ చేస్తూ ఉండారనమాట. అంటే వాళ్ళని అంటే ఇది ఒక యూనిటీ తీసుకొస్తూ ఉండేవారు అనమాట నేషనల్ మూవ్మెంట్ మీద. ఇలాగా రావడం వల్ల బ్రిటిష్ వాళ్ళపై ప్రెజర్ పెరిగిందనమాట. సెల్ఫ్ గవర్నమెంట్ కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకునేలాగా చేయండి, మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి అని. ఇలాంటివి ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట ఒక్కొక్క చట్టం ద్వారా. అలాగే క్రింది ఏ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అంటారంటే 1909 కౌన్సిల్ చట్టం అనమాట. ఇది చాలా వివాదాస్పదమైన చట్టం అనమాట. ఈ చట్టం 1909లో తీసుకొచ్చిన చట్టం అనమాట. దీన్ని మింటో మార్లే సంస్కరణలు అని అంటారు అనమాట. ఈ మింటో మార్లే సంస్కరణలో నేను ఎందుకు అంటారంటే, ఈ 1909 చట్టాన్ని ఈ లార్డ్ అంటే లార్డ్ మార్లే అని కూడా ఎవడంటే ఆనాటి రాజ్య కార్యదర్శి అనమాట. మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, కార్యదర్శి ఆడే. దాని తర్వాత మింటో అని కూడా ఆనాటి వైస్రాయ్ అనమాట. వాళ్ళిద్దరి పేరు మీద వచ్చిన చట్టం కాబట్టి ఇది మింటో మార్లే సంస్కరణలు అని అంటారు. ఈ 1909 చట్టంలో చెప్పాం కదా అనేక విశిష్టతలు. అలాగే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 1909 చట్టం ద్వారా ఎంత పెంచారంటే 16 నుంచి 60 మంది అనమాట. అంటే లెజిస్లేటివ్ సభ్యులు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కేంద్రంలోనే చట్టాలు చేసేదాన్ని, రాష్ట్రాల్లో శాసనసభలు, సెంట్రల్లోనే పార్లమెంట్ ఎలాగో అలాంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంతకుముందు 16 మంది సభ్యులు ఉండేవారు అనమాట. అందులో గవర్నరు 11 మందిని నామినేట్ చేసేవాడు. అందులో 5గురిని మన వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల నుంచి మన వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ ఏం చేసేవాడు అంటే నామినేట్ చేసేవాడు అనమాట. రాష్ట్రాల నుంచి ఒక 5గురిని. అలాగే 16 మంది ఉండేవారు అనమాట. దాన్ని ఆ సంఖ్యని 60కి చేశారనమాట కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు ఎంత నుంచి అంతకు చేశారని అంటే. అలాగే వైస్రాయి మరియు గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా భారతీయులకు ప్రవేశం కల్పించబడిన చట్టం 1909 యాక్ట్ అనమాట. ఇది వైస్రాయి మరియు గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక శాఖ అనమాట. ఇందులో చెప్పుకున్నాం కదా మనం సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అలాగే ఇలా ఫస్ట్ టైం మనం మొట్టమొదటిసారిగా భారతీయులకి అవకాశం కల్పించిన చట్టం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక భారతీయుడు అనేవాడు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కానీ, గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో కానీ, గవర్నర్ అంటే స్టేట్స్లో ఉండేవారు అనమాట. సెంట్రల్గా చూసుకుంటే వైస్రాయ్ అనమాట. వీళ్ళ కార్యనిర్వాహక మండలిలో ఎవడు కూడా భారతీయుడు అనేవాడు ఉండేవాడు కాదనమాట. ఫస్ట్ టైం ఈ చట్టం అవకాశం కల్పించింది. ఆ అవకాశం కల్పించిన ఇక 14 వచ్చింది చూడండి. ఆ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చోటు సంపాదించిన మొట్టమొదటి భారతీయుడు ఎవడంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అడిగారు ఈ క్వశ్చన్. ఈ బిట్టు తక్కువ ఎగ్జామ్స్ కాదు, విపరీతంగా అడిగారు ఈ బిట్ మీద అనేక ఎగ్జామ్స్లో. ఇతన్నే ఎస్పి సిన్హా అంటారు అనమాట. ఈ ఎస్పి సిన్హా అనే వాళ్ళని 15 బిట్టి చూడండి ఏ పదవిలో నియమించారంటే లా మెంబర్గా నియమించారనమాట. మొట్టమొదటిసారిగా గవర్నర్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చోటు కల్పించబడిన వైస్రాయ్ పర్సన్ ఎవడంటే ఎస్పి సిన్హా అనమాట. ఈయన లా మెంబర్ కింద నియమించారు. అలాగే ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యాన్ని కల్పించిన చట్టం. ఈ చట్టం బాగా వివాదం అవడానికి కారణమే ఇదనమాట. ముస్లింలకి మతపరమైన ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు ఒక అసెంబ్లీ స్థానం ఉందనుకోండి, ఒక ఎంపీ స్థానం ఉందనుకోండి, అందులో ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ నియమిస్తే ఎవరైతే రిలీజియన్ ఉన్నాడో అంటే ముస్లింలు నిలబడితే ఆ ముస్లింలే ఓటేయాలి, ముస్లింలే ఎన్నుకోవాలన్నమాట. హిందువులకి క్రిస్టియానిటీకి ఇలాంటి ఎవరికి అవకాశం ఉండదన్నమాట. ఇది ఈ విధంగా తీసుకురావడం వల్ల మనం విడిపోవడానికి దారి తీసిన చట్టం అనమాట ఇది. ముస్లింలకి భారతదేశం పాకిస్తాన్గా 2గా విభజన చెందడానికి మొట్టమొదటి పునాది ఎక్కడ పడింది అనమాట. దీన్నే డివైడ్ అండ్ పాలసీ రూల్ అంటారు అనమాట. అలాగే క్రింది ఎవరిని మత నియోజక గణాల పితామహుడు అంటారంటే లార్డ్ మింటో. ఇప్పుడు చూశారు కదా, ఇలాగ ఫస్ట్ టైం తీసుకురావడం వల్ల మతాన్ని బేస్ చేసుకొని మత నియోజకవర్గాలు తీసుకురావడం వల్ల ఈయన్ని లార్డ్ మింటో అనేవాడిని మతగణాల పితామహుడు అని అంటారు అనమాట. అయితే భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు తమ ఆశయం అని బ్రిటిష్ వారు మొదటగా ఎప్పుడు ప్రకటించారంటే, అంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పాటే తమ లక్ష్యం అని ఎప్పుడు ప్రకటించాడంటే బ్రిటిష్ వాడు 1917 ఆగస్టు 20వ తేదీన అనమాట. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 1919 భారత ప్రభుత్వ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1921 అనమాట. దాని అనంతరం అంటే 1909 చట్టం తర్వాత వచ్చిందే 1919 చట్టం అనమాట, భారత ప్రభుత్వ చట్టం. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1921. నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు ఈ బిట్టి కూడా. అలాగే లాస్ట్ బిట్, క్రింది ఏ చట్టాన్ని మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారంటే 1919 చట్టం అనమాట. దీన్ని మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు అనమాట. ఇది ఫ్రెండ్స్ టాప్ 20 బిట్స్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. అది ఇంపార్టెంట్ అని ఏమున్నాయో అవే మీకు ఇస్తున్నాను అనమాట, అంత మించి ఏమీ ఇవ్వట్లేదు అనమాట. ఇవి అలాగ మీరు గుడ్డిగా అయినా సరే బ్లైండ్గా అయినా సరే అలా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అవుద్ది అనమాట. ఒక్కటి మిస్ చేయకుండా చాప్టర్ వైజ్గా మనం చెప్తున్నాం. రేపు మరొక చాప్టర్ చెప్పుకుందాం. ఇలాగే మన కాంపిటేటివ్ కరెంట్ అఫైర్స్ అలాగే హిస్టరీ దీని మీద కూడా మనం వీడియోలు చేస్తూ పెడుతుంటాను ఫ్రెండ్స్. మన
బిఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.